నేను చెప్పేది వినండి. నాకు టైం లేదు. నేను చెప్పేది వినండి. జాగ్రత్త. ప్లీజ్ ప్లీజ్ మృదు, నువ్వు అలా మాట్లాడుకో. నీకేం కాదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దయ్య, వద్దు. నాకు తెలిసిపోయింది. నేను బతకను. మృదుల, మాన్సి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. ఆ కోరిక తీరకుండానే పోతున్నాను. మృదుల, మృదుల, నీకేం కాదు. మృదుల, లేదు మాన్సి, మాట ఇవ్వు. మృదుల, నాకు మాట ఇవ్వు మాన్సి. నేను పోయాకైనా గౌరవతో సంతోషంగా ఉంటానని మాట ఇవ్వు. మృదుల, ఇవ్వు మానసి. గౌరవ్, నువ్వు మనసు సంతోషంగా ఉండాలి. మాట ఇవ్వు. వదినా, మృదుల, మాట ఇవ్వు. మృదుల, మృదుల,
నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. బ్రాహ్మణి, ఎవరా అమ్మాయి? మృదుల్ని ఎందుకు పొడవాలనుకుంది? వదినా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నీ చెయ్యి ఏంటి? అయ్యో, అయినా ఆ పనమ్మాయి ఎందుకు మృదులను చంపాలనుకుంటోంది? ఆ పని మనిషి జానకమ్మ వాళ్ళతో వచ్చింది కదత్తా. అంటే వాళ్ళ మనిషే కదా. వాళ్లతోని వెళ్ళిపోయింది కదా. వాళ్ళ లెక్క ప్రకారం ఒక్కరోజుకే వెళ్తున్నారు కదమ్మా. ఆ ముసలిది అనుమానంతో పనమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టుంది. అందుకని పనమ్మ ఇంతకి తెగిస్తుందా? ఇది పనమ్మాయి ధైర్యం కాదు. ఆ ముసల్ దానికి చెప్తే అదే చెయ్యమన్నట్టే చేసుంటుంది. అత్తా, మనం ఇట్లనే కామ్గా ఉంటే ఆ ముసల్ది ఎంతకైనా తెగిస్తదత్తా. ఏదో ఒకటి చేయాలి. సరే, ఇప్పటి గండం గడిచింది కదా, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. అందరం భోంచేద్దాం రండి. అమ్మగారు, నీ ఫోన్ కోసమే చూస్తున్నానే. ఏమైందే? అమ్మగారు, అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి. నీ మొహం, నీకు చెప్పి చచ్చాను చూడు, అది నా తప్పు. సరే సరే, నువ్వెక్కడికైనా వెళ్ళి చావు, మళ్ళీ కనిపించుకో. ఎవరమ్మమ్మా? నువ్వింకా పడుకోలేదా? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. ఎక్కడికో పో, కనిపించకు అని ఎవరినో తిడుతున్నావు, మళ్ళీ ఏం లేదు అంటున్నావు. ఏం లేదన్నా కదా, పడుకోవే. నువ్వు పడుకో. ఏమీ లేదు అంటావు, మళ్ళీ ప్రతిదానికి గోల గోల చేస్తావు. ముందు నువ్వు పడుకో, ప్రశాంతంగా ఉంటుంది. అనవసరంగా ఈ చేతకాని దాన్ని నమ్ముకున్నాను. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. అయినా ఇంకెంతసేపులే, ఇంకో 10 నిమిషాలేగా. వెళ్ళాక వాడి సంగతి తేలుస్తాను. బావా, ఏంటి? విష్ యూ ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మధు గారు. మృదుల, నువ్వు తినిపించు. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.
వచ్చారు? రావే. మళ్ళీ వీళ్ళొచ్చారేంటి? అత్తయ్య, ఏంటి గంగా అప్పుడే వచ్చేశారు? ఏ రామనుకున్నారా, రాకూడదనుకున్నారా? అమ్మమ్మ నువ్వు ఆగవే. పూజ మధ్యాహ్నమే అయిపోయింది అత్తయ్య. ఈ పూట ఉండి వద్దామని బాబాయ్ అన్నారు, కానీ అమ్మమ్మే తెచ్చేసింది. నీ ఇంటికి నువ్వు రావడానికి అంత వివరణ ఇస్తావేంటే? నిజంగానే పెళ్లి చేశారా, లేకపోతే ఆ గొడవంతా ఎందుకని ఆపేశారా? నీ నుదుటేంటి అంత కుంకుమ ఉంది? ఏంటి చేతి నిండా గాజులున్నాయి? నెత్తి నిండా అక్షింతలున్నాయి. అక్కడ నా మనవరాలు పూజ చేసింది కదా అని ఇక్కడ నువ్వు కూడా చేసావా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఎప్పుడు మృదుల మీద పడి ఏడుస్తావేంది బామ్మ? అసలు ఏం జరిగితే నీకేంది? ఇప్పుడు ఇవి ఆరాధీయనికే ఉన్న పలంగా వచ్చినవా ఏంది? ఆరా తీయడానికే వచ్చిందో, లేకపోతే ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే వచ్చిందో? ఇక్కడేం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? అవును, ఇంతకీ ఏం జరిగింది? ఏం జరగలేదు కానీ రామూర్తి గారు ఏరు బామ్మ. వాడికి ఏదో పనుందంట, రేపొస్తా అన్నాళ్లే. అదేంటమ్మమ్మా, బాబాయ్కి చెప్దామంటే వద్దని తెచ్చేసావు కదా. నేను ఫోన్ చేసి చెప్పానులేవే, నువ్వు చూసావా? ప్రయాణం చేసి బాగా అలసిపోయాం, పడుకుందాం పద. నువ్వు పద, నువ్వురా. నో డౌట్ పెద్దమ్మా, ఇంత హడావిడిగా వచ్చిందంటే ఇక్కడ జరుగుతున్న దాని గురించి ఈ ముసల్దానికి ముందే తెలుసు. పని మనిషి చేత ఈ పని చేయించింది కూడా జీవుడే అత్తయ్య. అయినా మళ్ళీ రారన్నారు కదా, వీళ్ళొచ్చారేంటి? అవునత్తా,
ఈ ముసల్దే అంత తేలిగ్గా వదిలేలేదు. ఏదో ఒకటి చేయాలి. రామ్మూర్తికి చెప్పకుండా వచ్చినట్టున్నారు. అతనికి తెలిస్తే రానివ్వడు. ఎలాగో ఇక్కడికి వస్తాడు కదా, వచ్చాక మాట్లాడతాం. భోంచేద్దాం పదండి. మళ్ళీ వచ్చారు కదా, వెళ్లేదాకా తప్పదు. మన ఇంట్లో ఉన్నంత వరకు గంగ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. గంగ ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది. ఈ ముసల్దా టాబ్లెట్స్ ఎందుకు పడేస్తోంది? ఆ కథ ఏంటో తెలుసుకోవాలి. ఏమండి, ఈ మెడిసిన్స్ మీ షాప్లోనే తీసుకున్నారు. ఇవి ఎందుకు వాడతారో చెప్తారా? ఇవి బ్రెయిన్లో నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటే వాడతారు. అంటే ఇవి గంగ కోసం వాడే టాబ్లెట్సా? మరి ఇప్పుడు వాడటం లేదు? జబ్బు నయమై ఉండాలి సార్. ఒకవేళ ప్రాబ్లం ఉండి తగ్గిపోయి ఉంటే మందులు వాడడం మానేస్తున్నామని డైరెక్ట్గా చెప్పచ్చు కదా. ఊరికే మందులు కొనడం ఎందుకు, వాడకుండా పారేయడం ఎందుకు? అంటే నిజంగా ప్రాబ్లం లేకపోయినా ఉన్నట్టు నమ్మించడం కోసం మందులు కొనిపిస్తున్నారా? అసలు ప్రాబ్లమే లేదు కాబట్టి పారేస్తున్నారా? అసలు అలా నమ్మించాల్సిన అవసరం ఏంటి? వాళ్లకు పెళ్ళైంది, శోభనం జరిపిస్తున్నాను. ఇందులో తప్పే ఉందమ్మా? అర్థమైంది. ఇదంతా ఆ ముసల్ది బాబాయ్ కలిసి ఆడుతున్న నాటకం. గంగ చనిపోతుందని భయపెట్టి అన్నయ్యని బలవంతంగా గంగతో ఉండేలా చేసి వదిన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నమాట. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కలిస్తే అసలు నిజం బయటపడుతుంది. ఆ డాక్టర్ కూడా వీళ్ల బంధువే అన్నారు కదా. ఆయనకు కూడా ఈ నాటకంలో పాత్ర ఉందా? సరే, ముందైతే కలుద్దాం. ఏమండి, ఈ ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ ఎవరో చెప్పగలరా? ప్రశాంతి హాస్పిటల్, డాక్టర్ ప్రసాద్. ఎక్కడ ఉండేది? స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మాట్లాడమేంటి మాన్సి? ఏం మాట్లాడమంటారు? నేను చెప్పేది మీకు నచ్చదు. మీరు ఎక్స్పెక్ట్ చేసేది నేను చెప్పను. ఇంకా ఏంది మాట్లాడేది? మాట్లాడారా మధు? మనం చెప్పేది వినే పరిస్థితుల్లో తను లేదమ్మా. అసలు నీ ప్రాబ్లం ఏంటి మానసి? చెప్తే కదా తెలిసేది. మావయ్య, నా ప్రాబ్లం ఏందో చెప్పిన. కోర్టు నమ్మి విడాకులు కూడా ఇచ్చింది. మళ్ళీ ఏంది చెప్పేది? నువ్వు కోర్టులో చెప్పింది నిజం కాదు మాన్సి. అది నీకు తెలుసు, మాకు తెలుసు. వేరే ఏదో ఉంది నీ మైండ్లో. ఎందుకు మాతో చెప్పడానికి ఆలోచిస్తున్నా? ఇదిగో, ఈ విషయం అడిగితే మళ్ళీ మాటలు ఉండవు. ఏంటి పెద్దమ్మ రమ్మన్నారు? మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కావాలి కదరా. ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు పెద్దమ్మ.